దక్షిణ బద్రీనాథ్ గా పిలిచే క్షేత్రం గురించి తెలుసుకుందాం. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న లింబాద్రి గుట్టకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉత్తరాఖండ్ బద్రీనాథ్ తర్వాత అంతటి విశిష్టత కలిగిన ఏకైక క్షేత్రం లింబాద్రి గుట్ట. ఈ లింబాద్రి గుట్ట నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుట్ట పైన స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మహిమాన్వితమైన క్షేత్రం. లింబాద్రి గుట్టపై ప్రశాంత వాతావరణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నెలకొని ఉంది. దీనిని నింబాచలం అని కూడా పిలుస్తారు. పచ్చని కొండల మధ్య ఈ ఆలయం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మనకు ఉగ్ర రూపంలోనే ఎక్కువగా దర్శనమిస్తారు. కానీ ఇక్కడి ఆలయంలో శాంత రూపంలో లక్ష్మీదేవిని తొడపైన కూర్చోబెట్టుకొని భక్తులకు దర్శనమిస్తుంటారు. ఇక్కడ స్వామివారు ఇరుకు స్వరంగంలో ఉండి భక్తులచే పూజింపబడుతున్నారు. పవిత్ర బద్రీనాథ్ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామివారి మూల విరాట్ పక్కన నరనారాయణుల విగ్రహాలు ఇక్కడ మాత్రమే ఉంటాయి. దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్ గా విశిష్టత వచ్చింది. ఆలయం విషయానికి వస్తే 2 అంతస్తుల గుట్ట ఇది. మొదటి అంతస్తు పైకి మెట్ల మార్గం, రహదారి మార్గం ఉంటాయి. మొదటి అంతస్తులో శ్రీవారి మాడవీధులు, కమలా పుష్కరిణి, కళ్యాణ మంటపం, రథం గుడి, అయోధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటాయి. 2వ అంతస్తులో లోతైన రాతి గుహలో కొలువు తీరిన స్వామివారి మూల విరాట్ ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి ఇరుకైన గుహ మార్గం గుండా వెళ్ళాలి. ఈ గుహ మార్గం ప్రవేశ ద్వారం వద్ద జోడులింగాలు ఉంటాయి. గుహ మార్గం ద్వారా ఒంగొని 250 మీటర్లు వెళ్తే రాతి గుహల్లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మూల విరాట్ పక్కనే కృష్ణార్జునుల యొక్క విగ్రహాలు కూడా మనకు కనువిందు చేస్తాయి. ఈ గుట్టను నింబాచలం అని కూడా పిలుస్తారు. పూర్వం ఇక్కడ వేప చెట్లు ఎక్కువగా ఉండేది. వేపవనంలో వెలసిన కారణంగా నింబాద్రి లక్ష్మీ నరసింహస్వామిగా కూడా పిలుస్తారు. స్వామివారి పూజా కార్యక్రమాలన్నీ కూడా మధ్వ సాంప్రదాయం ప్రకారం నిర్వహించబడతాయి. ఈ క్షేత్రంలో భక్తులు నియమ నిష్ఠలతో స్వామివారిని దర్శించవలసి ఉంటుంది. ఈ కొండపైన వివిధ దేవగణాలందరూ వివిధ రూపాల్లో వెలిశారని స్థల పురాణం చెప్తుంది. పరమశివుడు ఇక్కడికి వచ్చి బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకున్నారని, స్వామివారి కోరిక మేరకు జోడులింగాల రూపంలో కొలువై ఉన్నారని చెప్తారు. అందుకే ఇక్కడ స్వామివారికి బిల్వపత్రాలతో పూజ చేయడం జరుగుతుంది. శ్రీ మహావిష్ణువుకు ఎక్కడా కూడా బిల్వపత్రాలతో పూజ చేయడం జరగదు. ఇక్కడ ఉన్న పుష్కరిణి కూడా చాలా మహిమాన్వితమైనది. ఈ పుష్కరిణిని కమలా పుష్కరిణి అని కూడా పిలుస్తారు. నారసింహావతార సమయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి యొక్క కోపం, ఆగ్రహావేశాలను చూడలేక కొద్దిసేపు పుష్కరిణిలో కమలాకరంలో కొలువై ఉన్నారట. అందుకే పుష్కరిణిని కమలా పుష్కరిణి అని కూడా పిలుస్తారు. బ్రహ్మ ఆజ్ఞానుసారంగా యమధర్మరాజు కూడా ఇక్కడ తపస్సు చేశారట. స్వయంభూగా గుట్టపై వలసిన ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. ఈ జాతరలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారు.